బేతాళ కథ. వికృతజ్ఞుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు పడుతున్న ఇంత శ్రమ ఏదైనా స్వార్థం కోసమా, లేక పరుల కోరికనేదైనా సాధించి పెట్టేందుకా అన్న శంక కలుగుతున్నది. నువ్వొక దేశ పాలకుడు కనుక మరొక దేశ పాలకుడు నిన్నే కోరే అవకాశం లేదు. సామాన్యులు, పామరులు కోరే కోర్కెలను ఏ శ్రమ లేకుండా నువ్వు తీర్చగలవు. ఇక మిగిలిన వారు పండితులు. వారిలో కొందరికి భాషా భేషజం అధికం. వారు అర్థం పర్థం లేని ఏదో ఒక కొత్త పదాన్ని సృష్టించి తోటి పండితులను కూడా తికమక పెట్టగలరు. అలాంటి పండితుడెవడైనా నిన్ను తన చమత్కార పదజాలంతో కుందేటి కొమ్ము సాధించి తెమ్మన్న ధోరణిలో ఇలా ప్రయాసలకు గురి చేస్తుంటే మాత్రం నువ్వు నలుగురిలో అమాయకుడు అనిపించుకోగలవు. ఇందుకు ఉదాహరణగా రామశాస్త్రి, అనుపమ అనే వాళ్ల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. రామశాస్త్రి చిన్నతనంలోనే చాలా శాస్త్రాలు చదివి ఆకళింపు చేసుకుని పండితుడు అనిపించుకున్నాడు. పాండిత్యంలో తనను మించిన వారుండకూడదని వాడి అభిలాష. ఒకసారి ఇంటికి వచ్చిన మేనమామతో వాడా మాటే అన్నాడు. మేనమామకు శాస్త్ర పాండిత్యంలో అంతో ఇంతో ప్రవేశం ఉంది. ఆయన వాడిని కొన్ని ప్రశ్నలు వేసి జవాబులు విన్నాక, వయసుకు మించిన పాండిత్యం నీకు అబ్బింది, అదృష్టవంతుడివి. కాని గొప్ప పండితుడు కావాలంటే అవగాహన ఒక్కటే చాలదు. నీకు నీవుగా కొత్త పదాలు సృష్టించి వాటికి ప్రచారం కల్పించాలి అన్నాడు. అలా చేయగల వాళ్ళెవరైనా ఉన్నారా అని అడిగాడు రామశాస్త్రి. లేకే, మా ఊళ్ళో కృష్ణశాస్త్రి ఉన్నాడు. ఎలాంటి కొత్త పదాన్ని విన్నా ఇట్టే అర్థం పట్టేస్తాడు. ఆయన వాడే కొత్త పదాలకు అర్థం ఎవరూ తెలుసుకోలేరు. మన దేశంలో అలాంటి పండితుడు మరొకడు లేడని మహారాజే పలుమార్లు అన్నాడు. ఏడాదికొక్కసారైనా కృష్ణశాస్త్రికి రాజధానిలో సన్మానం జరుగుతుంటుంది అన్నాడు మేనమామ. అయితే నేనొకసారి కృష్ణశాస్త్రిని కలుసుకుని నా పాండిత్యాన్ని పరీక్షించుకుంటాను అన్నాడు రామశాస్త్రి. సరే, నాతో బయలుదేరిరా, నిన్నాయనకు పరిచయం చేస్తాను. పండితుడిగా నిన్నాయన గుర్తించాలంటే మాత్రం కాస్త చమత్కారంగా మాట్లాడు, ఏదైనా కొత్త పదం వాడు. అప్పుడు ఆయన నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తాడు. అందువల్ల నీకెంతో ప్రయోజనం అన్నాడు మేనమామ. సరేనని మేనమామతో ప్రయాణమయ్యాడు రామశాస్త్రి. ప్రయాణంలో దారి పొడుగునా ఆలోచించి కృష్ణశాస్త్రితో ఎలా మాట్లాడాలో నిర్ణయించుకున్నాడు. మేనమామకు సౌందర్యవతి అయిన అనుపమ అనే కూతురుంది. పాండిత్యం వంకపెట్టి మేనల్లుడు తనింట్లో కొన్నాళ్లుంటే వాడికి అనుపమతో పరిచయం అవుతుందని, ఇద్దరూ పరస్పరం ఇష్టపడితే పెళ్లి జరిపించవచ్చునని మేనమామ ఆశపడ్డాడు. అందుకే ఇల్లు చేరగానే రామశాస్త్రి సపర్యలు అనుపమకు అప్పగించాడు. అయితే రామశాస్త్రి దృష్టి అంతా పాండిత్య పరీక్షపైనే ఉంది. ఒక అందమైన ఆడపిల్ల తనకు సపర్యలు చేస్తున్నదన్న విషయం వాడు ఏమాత్రం గుర్తించినట్టు లేడు. మామూలు సేవకులకు చెప్పినట్టే వాడు తన అవసరాలను ఆమెకు చెప్పి పనులు చేయించుకున్నాడు. ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాక కృష్ణశాస్త్రిని చూడాలని మన్నాడు ఉదయమే తహతహలాడాడు రామశాస్త్రి. కాని కృష్ణశాస్త్రి ఊళ్ళో లేడని, రావడానికి 2 రోజులు పడుతుందని మేనమామ చెప్పాడు. ఆయన్ను చూడకుండా 2 రోజులు ఉండాలా? ఇక్కడ నాకు క్షణమొక యుగంగా ఉందే అని రామశాస్త్రి అనుపమ దగ్గర విసుక్కున్నాడు. అలా విసుక్కుంటావేం బావా, ఈ 2 రోజుల సమయం నీకెంతో అమూల్యమైనది. ఆయన వాడిన కొత్త పదాలను గురించి తెలుసుకోవచ్చు అన్నది అనుపమ. ఏ పదమైనా ఇట్టే అర్థమైపోతుంది నాకు. నా పాండిత్యం అలాంటిది. కృష్ణశాస్త్రికి అందని గొప్పవి, కొత్తవి అయిన పదాలు నేను చాలా వాడగలను. నాకు సమయం అవసరం లేదు అన్నాడు రామశాస్త్రి గొప్పగా. ఇందుకు అనుపమ నవ్వి, అయితే ఈ 2 రోజులు మనం కాలక్షేపానికి బోలెడు కబుర్లు చెప్పుకుందాం. నువ్వు అందగాడివి, పండితుడివి, వరసకు బావవి. నీతో కబుర్లు ఆడాలని నా మనస్సు వీళ్ళూరుతోంది అన్నది. పండితుడు పండితుడితోనే తప్ప సంభాషించడానికి ఉత్సాహపడడు. నువ్వు నాకు సేవలు చేయడానికే తప్ప
నాతో సంభాషణకు పనికిరావు అన్నాడు రామశాస్త్రి దర్పంగా. నీవంటి వాడి కోసమే కాబోలు వికృతజ్ఞుడన్న పదం వచ్చింది అని రుసరుసలాడుతూ అక్కడ్నించి వెళ్ళిపోయింది అనుపమ. వికృతజ్ఞుడు అన్న పదం కొత్తగా తోచింది రామశాస్త్రికి. అంటే అర్థమేమిటో అని వాడు పదే పదే ఆలోచించాడు. ఏమీ స్ఫురించకపోగా మరదల్ని పిలిచి, ఇందాక నువ్వు నన్ను కృతజ్ఞుడనబోయి వికృతజ్ఞుడన్నావు. చదువుకోని వాళ్లకు అలాంటి పొరపాట్లు దొర్లుతుంటాయి. ఇంతకు నేను కృతజ్ఞుడినెందుకయ్యాను అని అడిగాడు. అనుపమ జవాబు చెప్పేందుకు 1-2 క్షణాలాగి, నువ్వు మా ఇంటికి రాగానే నీకు సేవలు ప్రారంభించాను. నా అంత అందగాడివి కాకపోయినా నీ అందాన్ని పొగిడాను. అందుకు కృతజ్ఞతగా నువ్వు నాకు చేసిందేమిటి? సేవలు చేస్తే చేయించుకున్నావు. నా అందాన్ని పొగడలేదు. నేను మరదలనని సంతోషించలేదు. నేనెంత చదువుకున్నానో నాకేం తెలుసో పరీక్షించకుండానే నేను సేవ చేయటానికి తప్ప పనికి రానని చెప్పి చిన్నబుచ్చావు. చేసిన మేలను గుర్తుంచుకునైనా నన్ను గౌరవించలేదు. నువ్వు వికృతజ్ఞుడివి అన్నది. అదుగో మళ్ళీ వికృతజ్ఞుడంటున్నావు. నాకు తెలిసే అలాంటి పదం లేదు. చేసిన మేలును మరిచిన వాణ్ణి కృతజ్ఞుడనాలి అన్నాడు రామశాస్త్రి. నిన్ను కృతజ్ఞుడంటే చాలదు. చిత్రానికి విచిత్రముంది, జయానికి విజయముంది. అలాగే నీలాంటి వాళ్ల కోసం వికృతజ్ఞుడన్న పదం సృష్టించాడు కృష్ణశాస్త్రి అన్నది అనుపమ. కృష్ణశాస్త్రి సృష్టించాడనగానే ఆ పదానికి అర్థమేమిటా అని తలబద్దలయ్యేలా ఆలోచించాడు రామశాస్త్రి. ఎంతకూ స్ఫురించకపోగా చివరకు మరదల్ని పిలిచి అర్థం చెప్పమని అడిగాడు. మహాపండితుడివి, ఈ మాత్రం తెలుసుకోలేవా? ఆ పదాన్ని నీమీదే ప్రయోగించాను. కాని ఎంతటి పండితులైనా తమని గురించి తాము తెలుసుకోలేరని ఉపనిషత్తులు చెబుతున్నాయి. కాబట్టి నీకు విరూపుడి గురించి చెబుతాను. వాడినుద్దేశించే కృష్ణశాస్త్రి ఆ పదాన్ని వాడాడు అంటూ అనుపమ ఇలా చెప్పింది. విరూపుడా గ్రామంలో పేద రైతు. ఒకసారి చవగ్గా పొలం అమ్మకానికొస్తే కొందామనుకున్నాడు. డబ్బు లేదు. పొరుగింటి పుల్లయ్య అప్పిచ్చి సాయం చేశాడు. ఆ తర్వాత విరూపుడికి పొలంలో నిధి దొరికింది. వెంటనే పుల్లయ్య బాకీ తీర్చేశాడు. అప్పుడే పుల్లయ్య కూతురుకు పెళ్లి కుదిరింది. మరికొంత డబ్బు అప్పివ్వమన్నాడు పుల్లయ్య. విరూపుడు తల అడ్డంగా ఊపి, పేదవాళ్లకు అప్పివ్వకూడదు. పేదవాళ్లు కూడా ఉన్నంతలో సరిపెట్టుకోవాలి తప్ప అప్పులు చేయకూడదు అని వచ్చేశాడు. ఇంకోసారి విరూపుడు పొలంలో ఉండగా పాము కరిచింది. పక్క పొలం వాడైన శరభయ్య వాడిని వెంటనే భుజం మీద ఎత్తుకుని మంత్రగాడి దగ్గరకు తీసుకువెళ్లాడు. సమయానికి రాకపోతే విరూపుడి ప్రాణాలు దక్కేవి కాదని మంత్రగాడన్నాడు. ఆ మన్నాడే శరభయ్యను దొడ్లో పాము కరిచింది. సమయానికి అటుగా వెడుతున్న విరూపుడికి ఆ విషయం తెలిసింది. వాడు ఆ క్షణంలో శరభయ్యను ఎత్తుకుని మోసే ఓపిక లేదన్నాడు. పరుగున వెళ్లి మంత్రగాడికి కబురు చెప్పమంటే, నేను దక్షిణ దిశగా పనిమీద వెడుతున్నాను. మంత్రగాడిల్లు ఉత్తర దిశలో ఉంది. కాబట్టి వీలు కాదు అన్నాడు. పోనీ క్షణం పాటు శరభయ్య కాపలా ఉంటే తానే వెళ్లి మంత్రగాడిని పిలుచుకొస్తానంది శరభయ్య భార్య. తనకు అవసరమైన పని ఉన్నదంటూ వెళ్ళిపోయాడు విరూపుడు. శరభయ్య అదృష్టం కొద్దీ అనుకోకుండా ఎవరో చెప్పగా మంత్రగాడు పరుగు పరుగున రావటం వల్ల శరభయ్య ప్రాణాలు దక్కాయి. విరూపుడు గురించిన ఈ 2 కథలు విని రామశాస్త్రి నిస్సందేహంగా విరూపుడి కోసమే కృతజ్ఞుడన్న పదం పుట్టింది అన్నాడు. కృతజ్ఞుడు కాదు, వికృతజ్ఞుడు అన్నది అనుపమ. వికృతజ్ఞుడంటే అర్థం లేదు. చేసిన మేలును మరిచిపోవటం కృతజ్ఞత. అందులో తరతం భేదాలు లేవు. కృతజ్ఞులందరూ ఒకటే అన్నాడు రామశాస్త్రి. నేను చెబితే నీకు అర్థం కాదు. ఒకసారి వెళ్ళి ఆ విరూపుణ్ణి కలుసుకునిరా అన్నది అనుపమ. రామశాస్త్రి ఊళ్ళోకి వెళ్ళాడు. విరూపుడు ఇల్లు ఎక్కడున్నది అడిగి తెలుసుకుందామనుకునేంతలో వీధి పక్కన 2 మనుషులు గొడవ పడుతున్నారు. వారిలో ఒకడు 6 అడుగుల ఎత్తు వస్తాదులా ఉన్నాడు. ఇంకొకడు పొట్టిగా బక్కగా ఉన్నాడు. వస్తాదు పొట్టివాణ్ణి కొట్టబోతుంటే ఎవరూ పట్టించుకోవటం లేదు. అప్పుడు రామశాస్త్రి కలగజేసుకుని వాళ్లను కారణమడిగాడు. వస్తాదు రామశాస్త్రితో, అయ్యా, వీడు నదిలో కొట్టుకుపోతుంటే ఊళ్ళో ఒక్కరూ రక్షించలేదు. నేను ప్రాణాలకు తెగించి ఎదురీది వీణ్ణి రక్షించాను. ఇది జరిగి 2 రోజులయింది. ఇవాళ దారిలో ఎదురుపడితే ఒంట్లో ఎలా ఉందని పలకరించాను. నాకేసి అదోలా చూసి ఎవరు నువ్వని అడిగాడు. గుర్తు చేశాను.
అసలు వీడికి నదిలో మునిగిన విషయమే గుర్తులేదుట. నేనేమైనా వీడిని ఊళ్ళడిగానా, ధనమడిగానా? చేసిన మేలు గుర్తుంచుకుని ఒక్కసారి నవ్వుతూ పలకరిస్తే బదులిమ్మన్నాను. అందుకు వీడు నన్ను పరిహాసం చేస్తూ కండలు పెంచితే బుద్ధి నశిస్తుందంటారు. నీ విషయంలో అది నిజం. నువ్వు బుద్ధిహీనుడివి అన్నాడు. నేను బుద్ధిహీనుణ్ణే, లేకుంటే ఇలాంటి వాడికి సాయపడతానా? అయితే వీడికి బుద్ధి చెప్పడానికి నా బుద్ధి చాలు. అందుకే దేహశుద్ధి చేయాలనుకుంటున్నాను అన్నాడు. రామశాస్త్రికి పరిస్థితి అర్థమైంది. ఆ పొట్టివాడే విరూపుడై ఉండాలని కూడా గ్రహించి వస్తాదుతో, అయ్యా, తమరికి బుద్ధిబలం, కండబలం రెండూ ఉన్నాయి. వాటిని ఇలాంటి వారి మీద వృధా చేయవద్దు. అయినా ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. అలాటప్పుడు మొన్న చేసిన సాయంతో బంధాలు పెంచుకోవటం ఎందుకు? ఇతడు గొప్ప వేదాంతిలా నాకు తోస్తోంది. ఇతడు చేసే ప్రతి పనిలోనూ ఏదో అర్థం ఉంటుంది. అది తెలుసుకుని నేను మీకు తర్వాత చెబుతాను. ప్రస్తుతానికి ఇతన్ని విడిచిపెట్టి వెళ్ళండి అన్నాడు. రామశాస్త్రి ముఖంలో తేజస్సు, పలుకు తీరు చూసి వస్తాదు విరూపుణ్ణి విడిచిపెట్టి వెళ్ళాడు. రామశాస్త్రి పొట్టివాడితో, నువ్వు విరూపుడివి కదా అన్నాడు. నువ్వు నా నుంచి ఏమాశిస్తున్నావో నాకు తెలియదు. నేనెవరో నీకు తెలిసినట్టే ఉంది. నువ్వెవరో నాకు తెలియదు, తెలుసుకోవాలని లేదు అని విరూపుడు అక్కడ్నించి వెళ్ళిపోయాడు. రామశాస్త్రి నిట్టూర్చి వెనక్కు తిరిగి ఇల్లు చేరాడు. విరూపుణ్ణి చూసావా బావా అని అడిగింది అనుపమ. చూశాను, మాట్లాడాను కూడా అన్నాడు రామశాస్త్రి. తర్వాత వాడు జరిగినదంతా పూసగుచ్చినట్టు మరదలికి చెప్పి, విరూపుణ్ణి తిట్టడానికి కృతజ్ఞుడన్న పదం చాలదు, అందుకే వికృతజ్ఞుడన్న పదాన్ని సృష్టించి ఉంటాడు కృష్ణశాస్త్రి. వి శబ్దం విశ్లేషించడాన్ని, వికృత శబ్దం జుగుప్సను పలుకుతుండడం వల్ల ఈ శబ్దం మరింత నిందాబలాన్ని సమకూర్చుతున్నది. అవునా అన్నాడు. శబ్దాడంబరం గురించి మాత్రం బాగానే తెలుసుకున్నావు, కాని వికృతజ్ఞుడన్న పదానికి అర్థం మాత్రం నీకింకా తెలిసినట్టు లేదు అన్నది అనుపమ నవ్వుతూ. అంతలో అక్కడికొచ్చిన మేనమామ రామశాస్త్రితో, పాండిత్యంలో నువ్వు నీ మరదల ముందు తీసికట్టేనని గ్రహించావనుకుంటాను. ఎందుకంటే కృష్ణశాస్త్రి అంటూ ఎవరూ లేరు. నేను నిన్ను, నీ మరదల్ని దగ్గర చేయటానికి కృష్ణశాస్త్రిని కల్పించాను అన్నాడు. ఇది వింటూనే రామశాస్త్రి నివ్వెరపోయి కొద్దిసేపు మౌనంగా ఉండి అనుపమతో, వికృతజ్ఞుడన్న పేరును భరించలేను, నన్ను మన్నించు అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఏ భాషకైనా అతిక్రమించరాని వ్యాకరణ సూత్రాలు, నియమ నిబంధనలు ఉంటాయి. అంతగా పాండిత్యం లేకపోయినా మహాపండితుణ్ణని విర్రవీగేవాణ్ణి విపండితుడని గాని, లేక అతడిది విపాండిత్యం అని గాని అనవచ్చునా? అతి చిన్న వయసులోనే ఎంతో పాండిత్యం గడించిన రామశాస్త్రిని అనుపమ వికృతజ్ఞుడన్న అర్థం పర్థం లేని పదంతో తికవక పెట్టడం ఆశ్చర్యంగా లేదా? దీనికన్నా ఆశ్చర్యం కలిగించే మరొక విషయం. రామశాస్త్రి వికృతజ్ఞుడన్న పేరు భరించలేను, క్షమించమని అనుపమను కోరడం. ఒకవేళ అనుపమ పాండిత్యంలో రామశాస్త్రిని మించినదై ఉంటుందా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇందులో రామశాస్త్రి అనుపమల పాండిత్యాల హెచ్చుతగ్గుల గురించిన ప్రశ్నకు ఆస్కారమే లేదు. పండితుడు, అందగాడు, బావ అన్న ప్రేమానురాగాల కొద్దీ అనుపమ రామశాస్త్రికి సేవలు చేసింది. అతడదేమీ గుర్తించక ఎంతసేపు కృష్ణశాస్త్రి పాండిత్యంతో తన పాండిత్యాన్ని సరిపోల్చుకోవాలంటూ ఆమెపై విసుక్కున్నాడు. తన బావకు శాస్త్ర పాండిత్యమైతే ఉన్నది గాని లౌకిక జ్ఞానం కొరవడిందని గ్రహించిన అనుపమ ఒక పథకం ప్రకారం అతన్ని విరూపుణ్ణి చూడపంపింది. విరూపుడి కృతజ్ఞత తెలుసుకుని కూడా రామశాస్త్రి తన లోపాన్ని గుర్తించలేకపోయాడు. అనుపమ దృష్టిలో కృతజ్ఞుడంటే చేసిన మేలును కొన్నాళ్లకు మర్చిపోయేవాడని, వికృతజ్ఞుడంటే ఆ మరుక్షణమే మర్చిపోయేవాడని, అందుకే ఈ వింత పదాన్ని సృష్టించి రామశాస్త్రి మీద ప్రయోగించింది. కృష్ణశాస్త్రి అంటూ పండితుడెవడూ లేడని, తనెందుకు అతన్ని ఇంటికి తీసుకువచ్చింది మేనమామ చెప్పాక రామశాస్త్రికి మరదలి పట్ల తన కృతజ్ఞతారాహిత్య ప్రవర్తన అర్థమై ఆమెను క్షమించమని కోరాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.
కథ కంచికి, మనం ఇంటికి.